తమిళ్లో ఇదంతా వైసీపీ బ్యాచ్, అపోజిషన్ వాళ్ళ కుట్ర, దీన్ని నమ్మకండి. కృష్ణాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక మీద టీడీపీ కార్యకర్తలు 200 మంది వెళ్లి అటాక్ చేశారు. తమిళ్లో ఇదంతా వైసీపీ బ్యాచ్, అపోజిషన్ వాళ్ళ కుట్ర, దీన్ని నమ్మకండి. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన నాయకుడు శాంతి భద్రతల్ని కాపాడుతూ శాంతియుతంగా పరిపాలిస్తున్న ఒక విజనరీ. తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మన డిప్యూటీ సీఎం స్త్రీలను గౌరవించే, పద్ధతిగా మాట్లాడే ఒక ధర్మరక్షకుడు. మన సినిబాబు చిట్టి విజనరీ, రాజ్యాంగాన్ని పాటించే ఒక మంచి మంత్రి. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వనిత ఉంది, ఏంటి కింది వన్యాస్కి. ఇంతమంది మంచి వాళ్లతో ఉన్న ఒక ప్రభుత్వం పాలిస్తూ ఉంటే రాష్ట్రం అంతా హాయిగా ఉంది. మేడం, ఈ రోజు అక్కడ జరిగిన ఘటన అసలు చాలా దారుణం అని చెప్పొచ్చు. చాలా దారుణమైన పరిస్థితి. రాజ్యంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాము. ఈ రోజు గుడివాడలో సభ్య సమాజం తలదించుకునే విధంగా పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు, కర్రలు, కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావే బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నేను చూశాను. 200 మంది టీడీపీ కార్యకర్తలు వెళ్లి ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మహిళ మీద, ఉప్పల హారిక మీద అటాక్ చేశారని మన పచ్చ మీడియాలో ఎక్కడన్నా వచ్చిందా? 4th పిల్లర్, 4వ స్తంభం, రాష్ట్రానికి వెన్నెముక్క లాంటి మన ఎల్లో మీడియాలో ఏం ప్రసారం అవ్వలేదంటే ఏం జరగనట్టే. 40 ఏళ్ల నుంచి మా నాయకుడు రాజకీయం చేసి జనాల్ని గుప్పెట్లు పెట్టుకుంటే, వీళ్ళ నాయకుడు 5 ఏళ్లు పరిపాలించి ప్రజాపాలన, ప్రజాసేవ ఎట్టా ఉంటుందో చూపించిపోతాడా? అది చూసిన ఎరి జనాలు మన నుంచి ఇలాంటి పరిపాలన ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎంతో కష్టపడి మన క్రియేటివ్ టీం అంతా కూర్చొని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి మనం పెడితే, దాన్ని వీళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మార్చి జనాల్లో చైతన్యం తెప్పిస్తారా? మన వాళ్ళంతా బాగా బుద్ధి చెప్పారుగా. సరే తమ్ముళ్ళు, అందులో పాల్గొన్న జెండా కూలీలకి మన బ్యాచ్ కి సెటిల్మెంట్ చేసి పంపించండి. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారండి. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల.